ఎన్నికలు అనేటువంటివి ఇంకా చాలా సుదూరంగా ఉన్నాయి. ఈ సుదూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్ ప్రజెంట్ అక్కడ కూటమి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అట్లాగే అపోజిషన్ పార్టీ 11 సీట్లకు పడిపోయినటువంటి పార్టీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ప్రధానంగా ఇక్కడ ఇందులో చూసుకోవాలి. కాకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 2 ఏళ్లలో మరింత ఈ గ్రాఫ్ అనేటువంటిది పెరగచ్చు, తరగచ్చు. ఈ మధ్యలో చాలా మార్పులు జరగచ్చు. ఇంకా చిన్నా చితకా పార్టీలు పుట్టుకురావచ్చు. ఆ చిన్నా చితకా పార్టీలు పుట్టుకొచ్చినట్టయితే వాళ్ళు ఎవరి ఓట్లు 1% అటు ఇటు మారిపోతుంది కదా. ఇలాంటివన్నీ మనం తర్వాత డిస్కస్ చేయాల్సి ఉంటుంది. బట్ యాజ్ ఆన్ టుడే దీని మీద మనం మీ అబ్జర్వేషన్ ఏంటి చెప్పండి. చూడండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా సుమారుగా 3 సంవత్సరాల కాలం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు కేవలం 26 నెలలు మాత్రమే పూర్తయి 27వ నెల నడుస్తుంది. అవును, ఎన్నికల 6 నెలలు తీసేస్తే ఒక 2 ఏళ్ళు అనుకోండి. అయితే అది ఈ పాయింట్ కోసమే నేను చెప్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల నుండి ఓటరు ఎంత గుమ్మనంగా ఉంటాడు అంటే ఎన్నికలకు వారం రోజుల ముందు వరకు కూడా తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా బయటకు చెప్పడు. కరెక్ట్. ఒక ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు దేశంలో అనేక ప్రాంతాల్లో మేము పనిచేస్తున్నప్పుడు మేము ఐడెంటిఫై. కానీ తెలంగాణలో మీరు ఈ రోజు పల్స్ తీసినా కూడా ఈ రోజు ఓటరు అభిప్రాయానికి రేపు ఎన్నికల ఫలితాలకు మధ్య 3-4% ఉంటుంది తప్పితే అంతకు మించి ఉండదు. ఎందుకంటే ఓటర్ ఇక్కడ ప్రతిరోజు డిసైడ్ అవుతుంటాడు, ఓపెన్ గా ఉంటాడు. చాలా ఓపెన్ గా బహుశా మొదటి నుండి అనాదిగా ఉన్నటువంటి చరిత్ర దానికి కారణం అయి ఉండొచ్చు. కానీ ఆంధ్ర, తమిళనాడులో ఆ పరిస్థితి ఉండదండి. గతంలో కూడా అనేక అనుభవాలు మనకు ఉన్నాయి. ఎందుకనంటారు ఈ 2 రాష్ట్రాలకి? అంటే కొద్దిగా ఓవర్ మెచ్యూర్డ్ అనాలా, లేకపోతే పరిణితి అనాలా, స్మార్ట్ అనాలా? నేను గతంలో వేరే ఒక శాటిలైట్ ఛానల్ ఇలా మాట్లాడుతుంటే వెంటనే సీనియర్ జర్నలిస్ట్ అయ్యో మీరు కూడా ఆంధ్ర వారే ఉండి ఇట్లా మాట్లాడితే ఎలా అండి, వాస్తవాలుగా చెప్పుకోవడానికి మీరు ఆంధ్ర వారే ఉండి ఇలా మాట్లాడదా అలా అండి అని అన్నారు. కాబట్టి మీరు అన్న పదం నేను అనలేను. కానీ బట్ సరే మీరు అట్లా కదా. ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు అన్నది పాయింట్ ఏంటంటే మైండ్ సెట్ ఒక్కొక్క రీజియన్ లో ఒక రకంగా ఉంటుంది. బట్ 3 రీజియన్స్ ని కూడా మనం అలాగే చూడొచ్చా? అంటే వేరువేరుగా చూడాలి కానీ బట్ ఓవరాల్ గా మనం సరే ఒకే స్టేట్ కాబట్టి ప్రజాభిప్రాయాన్ని ఒకే తీరుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడు రాయలసీమ లాంటి ప్రాంతంలో కొంత ఓపెన్ అవుతుంటారు, కొద్దిగా అలా తగ్గి టువార్డ్స్ గుంటూరు, టువార్డ్స్ శ్రీకాకుళం వైపు వెళ్ళే కొద్ది. అయితే విషయం ఏంటంటే ఈ సర్వేలు అనేటువంటివి మీరు అన్నట్టు ఒకటి ప్రభుత్వాలు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు సహసిద్ధంగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పథకాల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, వాళ్ళ మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది, అలాగే వాళ్ళ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇంటెలిజెన్స్ అంటే నిఘా వర్గాల సర్వేలతో పాటుగా ప్రైవేట్ ఏజెన్సీస్తో కూడా సర్వేలు చేయించుకుంటాం. ఈ మధ్య కాలంలో అనేక మీడియా సంస్థలు కూడా రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ మీడియా సంస్థల ద్వారా కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకోవడం లాంటివి ఉంటాయి. 4వ కోణం ఏంటంటే రాజకీయ నాయకత్వానికి దగ్గర అవ్వాలనుకునేటువంటి కొద్దిమంది పారిశ్రామికవేత్తలు కూడా ఏదో మాలాంటి ఏజెన్సీస్తో సర్వేలు చేయించి ఆ కాపీ తీసుకెళ్లి ఇస్తుంటారు. ఇలా 3-4 రకాల సర్వేలు మనం చూస్తుంటాం. అయితే దీంతో పాటు ఈ కొన్ని ఏజెన్సీస్ ఏం చేస్తుంటాయి ఏంటంటే ప్రతి 6 నెలలకో ప్రతి 3 నెలలకో ఒక సర్వే రిపోర్ట్ ని మార్కెట్లోకి వదిలిన కారణంగా ఒకటి ఇప్పుడు మీలాంటి పెద్ద సంస్థలు కూడా డిబేట్లు పెట్టడం. జనరల్గా ఏమైందంటే మార్కెట్లోకి వచ్చినప్పుడు ఒకరికి పాజిటివ్ గా ఒకరికి నెగటివ్ గా ఉండటం అనేది సహజం. సర్వే రిపోర్ట్ అనేటువంటి ఒకరికి పాజిటివ్ గా ఉంటుంది, ఒకరికి నెగిటివ్ గా ఉన్నారు పెద్దగా మాట్లాడరు, ఇదేవిధంగా కొట్టిపెడేస్తారు. పాజిటివ్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని షేర్ చేయడం చేస్తూ ఉంటారు. దాని కారణంగా ఆ సంస్థలకు పేరు వచ్చేటువంటి అవకాశం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెడితే వాళ్ళు ఇదిగో చూడు మన రిపోర్ట్ లో అంటే మన పార్టీకి అనుకూలంగా ఉంది, ఇప్పుడు ఇంకా 24 నెలలు 26 నెలలకి ఎంత బాగుందంటే రేపటికి ఇంకా బాగుంటుందని జనరల్ గా కొన్ని పార్టీలకి అది ఉపయోగపడుతుంది. అయితే బేసికల్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇంత అర్లీ ప్రొడక్షన్ ఏంటంటే డిబేట్ కి పనికి రావచ్చేమో కానీ దీన్నే ప్రామాణికంగా తీసుకునేటువంటి. ఎందుకంటే ఇప్పుడు గత ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడింది. ఆ రోజు బీజేపీ, జనసేన, టీడీపీ కానీ చూశారు. కాలక్రమంలో ఇప్పుడు జనసేనని, టీడీపీని ఒకే పార్టీగా చూసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఎన్నికల నాటికి ఏ స్థాయికి వెళ్తుంది అనేటువంటిది ఇప్పుడే ఊహించలేని పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కలిపి ఈ 2 పార్టీలను కలిపి ఈ 2 పార్టీలు వేరు వేరు కాదు ఒకే పార్టీ అనే భావన కనుక జనసేన ఓటర్లలో బలపడితే అది కూటమికి నష్టం జరిగే అవకాశం ఉంది. లేదు ఈ 2 పార్టీలు వేరు వేరు అని కనుక గతంలో మన జరిగిన ఎన్నికల ముందు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉంటే ఆ ఓటు బ్యాంకు అంతే సస్టైన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయి పరిశీలన ఏంటంటే ఈ 2 పార్టీలు అంటే
కూటమి తీసుకునేటువంటి అనేక నిర్ణయాల పట్ల పవన్ కళ్యాణ్ గారు పెద్దగా ప్రతిస్పందించట్లేదు కాబట్టి ఇవి రెండు ఒకటే అనేటువంటి భావన బలపడిపోతా ఉంది. అంటే ఈ భావన ఏ స్థాయి వరకు వెళ్తుంది అనేటువంటిది రాబోయే ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశం అండి. మీరు పథకాల కారణంగా లేదా పరిపాలన కారణంగా ప్రభుత్వాలు మారినటువంటి పరిస్థితులు అయితే నాకు తెలిసి గతంలో లేవు, భవిష్యత్తులో కూడా ఉండబోవు. కేవలం ఈ కూటములు ఈ విధమైనటువంటి ఒక స్లోగను, ఏది ఉన్నా లేకపోతే నిజమైన అబద్ధమైన ఒక స్లోగను, ఓ సింపతి, ఓ సెంటిమెంటు ఎవరైతే క్రియేట్ చేయగలుగుతారో వారికి అనుకూలంగా ప్రజాభిప్రాయం మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. మీరు ఇప్పుడు చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు మస్తాన్ గారు. పథకాల వల్ల లేకపోతే ఇలాంటి వీటి వల్ల ప్రభుత్వాలు మారవు అనేది మనది. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడింది ఏంటంటే, మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించాం, 99% హామీలను అమలు చేసాం, మేనిఫెస్టోని చెత్తబుట్టకు పరిమితం చేయలేదా నేను చెప్తున్నారు. ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత చేదు అనుభవం అయిన తర్వాత కూడా అంటే అక్కడ ఆయన తన యొక్క చిత్తశుద్ధిని ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాజకీయాల్లో గెలుపుకి సంబంధించి ఇది కాదు మహాప్రభు అని చెప్పని ఇప్పుడు అంత సాధికారికంగా ఒక ప్రూవ్ అయినా కూడా స్టిల్ ఆయన ఇంకా అదే మాట్లాడుతున్నారు. అంటే ఆయన మరి దీన్ని మనం ఎలా చూడాలి? మంచి ప్రశ్న సార్. ఇప్పుడు నేనేమంటానంటే సార్, మీ వ్యక్తిత్వాన్నో, మీ నిబద్ధతనో, మీ చిత్తశుద్ధినో చెప్పుకోవడానికి అది పనికొస్తుంది, కానీ అంతకుమించి మీకు రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడినవి అనేటువంటిది గత ఎన్నికల ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి మీరు అంటే మీరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపటికి ఆయన చిత్తశుద్ధి లేదా ఆయన నైతికత, ఆయన నిబద్ధత వాటి గురించే కాకుండా ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి వ్యూహాలు పన్నుతున్నాయి, వాటికి ప్రతి వ్యూహం ఏమిటి కూడా మీరు చెప్పండి. ఇప్పుడు 86% మీరు పూర్తి చేసినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏం చెప్పుకోగలిగారు మీరు? ఎగ్జాంపుల్, సుమారు అంతకుముందు ప్రభుత్వం 15,000 ఎకరాల్లో కట్టాలని చెప్పేసి ఎన్నికల కంటే ఒక 4 రోజుల ముందు శంకుస్థాపన ఓ శిలాఫలకం వేసింది. ఆ శిలాఫలకం కూడా సుమారుగా ఈ ఎయిర్పోర్ట్ కి 7,000 ఎకరాల దూరంలో ఉంది. కానీ కొబ్బరికాయ మాదే, గుమ్మడికాయ మాదే అని చెప్పుకుంటున్నటువంటి పార్టీకి మీ పార్టీ వైపు నుండి మీరు ఏ విధమైనటువంటి ప్రతిఘటన లేదు, నిజాల్ని జనాల్లోకి పంపించేటువంటి ప్రయత్నం ఏం చేశారు? ఇటువంటివి రేపు పొద్దున క్యాలిక్యులేట్ అవుతాయి తప్పితే ఇవి మీరు ఎంతసేపటికి మీ చిత్తశుద్ధి, మీ నైతికత, మీ నిబద్ధత, మీ నాయకత్వం ఇవే రేపు కొలమానాలు కావు. అలా అనేక పథకాలు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అమ్మఒడిని పేరు మార్చారు, తల్లికి వందనం పేరు మార్చారు. అనేక కార్యక్రమాలకి అది ఆరోగ్యశ్రీ అంటారా, లేదు ఇంకొక పథకం అంటారా, ఇంకో పథకం, మరి పేర్లు మార్చి చూడండి. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మన ప్రత్యక్ష ఉదాహరణ మన అందరికి తెలుసు. ఎన్నికల కంటే ముందు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి ఏ స్థాయిలో వాళ్ళు చేసిన ప్రచారానికి బిఫ్టింగ్ రిప్లై ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. దాని అదే అది రేపు ఉదయం క్యాలిక్యులేట్ అవుతుంది తప్పితే ఏం లేదు సార్. ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో నలుగురు ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు అలా కూర్చున్నప్పుడు చర్చ వస్తుంటది ఎక్కడైనా కూడా రాజకీయంగా. ఆయన ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు అన్నప్పుడు మిమ్మల్ని అభిమానించేటువంటి వ్యక్తులు చెప్పుకోవడానికి మీ దగ్గర ఒక బలమైనటువంటి వాదన ఉండి ఆ వాదనని మీ కార్యకర్త దాకా మీరు పంపించగలగాలి. అవతల వ్యక్తి అబద్ధమైన దాన్ని బలంగా చెప్తున్నప్పుడు కనీసం నిజమైన మీ వాళ్ళు మీరు బలంగా చెప్పగలగాలంటే ఏం చేయాలి? మీరు దాని మీద దృష్టి పెట్టి మీరు సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రభావవంతమైన వ్యక్తులు ఆ విషయాలు మాట్లాడేటట్టు ఉండాలి. మీరు దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి మీ వ్యక్తిత్వం, మీ నిబద్ధత, మీ నిజాయితీ అంటే మీరు ఒక్కరే కాదు. రాజకీయాలంటే మీ వెనకాల ఉన్నటువంటి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, క్షేత్రస్థాయి వివిధ జిల్లాల్లో ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ పర్సనాలిటీస్ చాలా ఉంటాయి. అంటే మీరు ఏం చేశారు అనేటువంటిది మీ బూత్ స్థాయి కార్యకర్త మాట్లాడుతున్నాడా లేదా, మీ ఎంత బలంగా మీడియా ముందు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారో అంతే బలంగా రచ్చబండ మీద కూర్చొని మీ పార్టీ నాయకుడు, మీ పార్టీ కార్యకర్త బలంగా మాట్లాడగలుగుతున్నాడా లేదా, ఇది కీలకం. అది మాట్లాడలేని నాడు మీరు వారానికి ఒకసారి మీడియా ముందు ఎంత మాట్లాడినా కూడా దాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేటువంటి యంత్రాంగం లేకపోతే దానివల్ల మీకు జరిగేటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఎన్నికల్ని ప్రభావితం చేసేటువంటి ఈ అంశాలే కదా సార్. ఇప్పుడు వెల్ఫేర్ స్కై ఈజ్ లిమిట్ అన్నట్టుగా వెల్ఫేర్ చేశారు. మరి దాని తాలూకు మీకు ఏం ప్రతిఫలాలు వచ్చినాయి కూడా మీరు రివ్యూ చేసుకోవాలి కదా. ఒకవేళ రాలేదు అని మీరు నిర్ణయించుకున్నప్పుడు మరి వాట్ నెక్స్ట్ స్ట్రాటజీ మార్చుకోవాలి కదా. ఇంకా పదే అవే పట్టుకొని ఊగిలాడితే మీరు భగవద్గీత లాగా, బైబిల్ లాగా, ఖురాన్ లాగా మీ మేనిఫెస్టోని మీరు దాన్ని
ఖచ్చితంగా